వత్తులు వేయడంలో ఎన్ని వత్తులు వేయాలి, ఎలా దీపం పెట్టాలి, దేంతో దీపం పెట్టాలి, ఏ నూనె వేయాలి, ఏ నెయ్యి వేయాలి అని ఇక్కడే ఆగిపోకుండా ఒక స్టెప్ ముందుకు వేసి మీ భక్తిని మాత్రమే చూపించుకోండి ఆ పరమాత్ముడికి. అమ్మవారికి మార్నింగే లేచి బ్రహ్మముహూర్తంలో లేచి స్నానాలు ఆచరించి ఇంట్లో అంతా శుద్ధి చేసుకొని బయటికి వచ్చేసి గడపను పూజించి గడపకి దీపారాధన చేసి తులసి కోటకి దీపారాధన చేసి ఉసిరి తల్లికి ఉసిరి చెట్టుకి దీపారాధన చేసుకొని ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. అంతేకాని ఈ ఆరాటాలు ఆర్భాటాలు టెన్షన్స్ భయాలు వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఇది పెట్టాలి అది పెట్టాలి ఇలా చేయాలి అలా చేయాలని టెన్షన్ పడకుండా మీకు ఉన్న దాంట్లో మీకు వచ్చినట్టుగా పూర్వీకుల నుండి మీ ఇంట్లో సాంప్రదాయాలు ఎలా ఉన్నాయో ఎలా చేసుకుంటారో అలా మాత్రమే పూజించుకోండి. టెన్షన్ పడకండి. ఉన్న దాంట్లో పూజించుకోవడం అలవాటు చేసుకోండి. ఇన్స్పైర్ అవ్వద్దు, ఇది కావాలి అది కావాలని టెన్షన్ పడొద్దు. సో ఎలా చేసుకోవాలి సింపుల్గా ఇలా ముహూర్తాలని అవని ఇవని టెన్షన్ పడకుండా మనం ఎలా దీపారాధన ఈ కార్తీక మాసంలో చేసుకోవాలి అనేది నేను ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఒకసారి ఫుల్ వీడియో చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.